గొడవాయే ఇది ఎంత ఘాటులో ఇక మనసి చీచి వయసు చీచి గొడవాయే ఎదగోలా అది లేలా అదరా మనసు చీచి గరువాయే వయసు చీచి గొడవాయే వయసు చీచి గొడవాయే ఇది ఎంత ఘాటులో మనసి చీచి వయసు చీచి గొడవాయే నాకు ప్రేమ పిచ్చి పట్టింది. ప్రేమ పిచ్చి పట్టిందా? అయితే ఒక అమ్మాయిని పిలవరా? అరే మూర్ఖ, నీ పేరు అవమాన పడితా. కరెక్ట్గా చెప్పా గురువు గారు. ఏమైనా రైల్లో పట్టకపోతే నీ గురువుగా నా అభిమానం.
అమ్మాయిని కౌలించుకున్నట్టు శాస్త్ర ఎలా పట్టుకోవాలో గురువు గారు మీరు ఇప్పటికి 1 2 3 ఏడాగులు ఇచ్చినట్టు ఎవరు చెప్పారు? అది కాదురా, మీ ముగ్గురు పిల్లలు పక్కింట్లో లేచిపోయారంటగా. సన్నాసి ఎవరైనా అంటే పొలం పోయిద్దురా అంటే అనవు కానీ ఇంకా ఎక్కడ వాగవకరా. అరే నా శక్తిని తగ్గిస్తున్నావురా. నేను చెప్పితే నువ్వు భస్మం అయిపోతావు. గురువు గారు వద్దు గురువు గారు. సరే శిష్య క్షమించాలి. చెప్పు గురువు గారు. అరే అమ్మాయిని ఎలా పట్టుకోవాలో ఎలా లైన్లో పట్టాలో చెబుతాను, ఇడుకోరా. అలాగే సార్. నా లెక్క ప్రకారం పెట్టే కొందుకి పెట్టాలనిపిస్తుందిరా. ఎంత లక్కడో చెప్పారు గురువు గారు. సరే ఇనుకో, ఒరే శశి ఇనుకో. ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా కింద పైన ఆవు సన్నం చిచ్చులు ఉంటాయిరా. చిచ్చులు అంటే ఏది గురువు గారు? వాటి గురించి కానీ అమ్మాయి దగ్గర పోయి నేను చెప్పేది నువ్వు చెప్పు గురువు గారు. వింటాను. నా ప్రేమ గురించి నువ్వు తెలుసుకోవాలంటే చాలా కథ ఉందిరా, చాలా కథ ఉంది. చెబుతా నేను. నా గురించి చెప్పాలంటే గతంలో ఎంతో మంది అమ్మాయిని ప్రేమించాను ఎంతో మంది. అంతా అయిపోయింది. సోత్తానికి సన్నాసి లేకుండా నీ దగ్గర క్యాలెంట్ లేదు. అరే ఎన్నో కేజీల మీద ఎన్నో నాటకాల మీద మేకప్ వేసేవాడిరా నేను. అలాంటిది నన్ను టాలెంట్ లేదంట. అందరూ లేడీస్ నా దగ్గర వేపించుకునేవాడు, నా గాడిగా వచ్చేవాడు. కొద్దిగా ఆలస్యమైతే కీవులోకి వచ్చి ఎదురు చూసేవాడు. ఏమిటి గురువు గారు ఎగిరేది? అదే మేకప్ రా. ఏది మేకప్? దానికొన్నా చెప్పాలంటే చాలా కథ ఉందిరా. చెప్పు గురువు గారు. అవును అనకాపల్లి అపర్ణ, అమ్మో, ఆగినేల కస్తూరి, ఆహా, గుడివేళ గిరిజ, అమ్మో, తెనాలి శ్రీదేవి, అమ్మో, ఇలా ఎంతో మందికి. అమ్మో, అలాగైతే అర్థం చేసి పూర్తయింది అనమాట. కొట్టారా గురువు గారు ఏమిట్రా? అమ్మాయిలు వచ్చారు చూడు. వీళ్ళెవరు చూడు. పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి పులుసు మరిగేదాకా సరసమాడిపోయా.
వచ్చేస్తా మెచ్చేస్తా అయ్యేస్తా వెళ్ళేస్తా తోడేస్తా తీసేస్తా వెళ్ళాలి ఒగ్గేస్తా పాలకొంతలో తాళాలు తగదగా కోరుకోలమ్మా రాణివు రాణి ఓ చెట్టి రాణి రాణివు రాణి ఓ చెట్టి రాణి చెయ్యాలి నువ్వే నాకు తొలి వలపు పోని చెయ్యాలి నువ్వే నాకు తొలి వలపు పోని ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పులోని గాలుగా ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పులోని గాలుగా నీ సోకంతా నేను చూస్తుంటా నువ్వు పొమ్మన్నా నేను పడి ఉంటా నీ సోకంతా నేను చూస్తుంటా నువ్వు పొమ్మన్నా నేను పడి ఉంటా సాకిరేము కాడా నీ సోకు అబ్బ చూడగానే జిళ్ళంది నాకు రాసి పెట్టి ఉన్నది మనకు ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు అబ్బ మంగమ్మ ఉరుకుతుంటే అందై అబ్బ వేసాది బందే మంగమ్మ ఉతుకుతుంటే అందరూ అబ్బ వేసాది బందరు అవకాశా గోంగూర పడకాల అవకాశా అంతలోన పెరిగిపోయే ముద్దు గోరగుండ గోర కింద గోర ముద్దు చూడమ్మో గుమ్మడు గుమ్మడు వచ్చినప్పుడు నా చమకుంటి మీర పాల మిగడా చినుకు చినుకు అందరూ చితపట చిరుసవుబడుతూ నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు వానగాన ఆడింది వయ్యారంగా నీల పూల జల్లింది శృంగారంగా చినుకు చినుకు అందరూ చితపట చిరుసవుబడుతూ నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు వానగాన ఆడింది వయ్యారంగా నీ జీను పండు చూసి బుళ్ళము సైకిల్ చైను చూసి పిల్లము జీను పండు చూసి బుళ్ళము సైకిల్ చైను చూసి బుళ్ళము వయసు లాగేస్తున్న లాగేస్తున్న లాగేస్తాను వయసు ఊడేస్తున్నా చుట్టుగానే శివలోకల చుట్టుగానే చేతులకు పెట్టగానే
తట్టి తట్టాడదాన్ని కాదు బాబు బైక్ మీద రాను బాబా నేను తట్టి తట్టాడదాన్ని కాదు బాబు బైక్ మీద రాను బాబా నేను తట్టి తట్టాడదాన్ని కాదు బాబు కళ్ళజోడు కాలేజీ పాపజుడు ఎల్లారికి కూడా కాడ ఆడు చూడు ఎర్రారోజు పువ్వు చేతికిచ్చు చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు పడత లైన్లో పడతది పోతుంది తింటది పోతే ఇది పోతుంది అది పోతే ఇంకోటొస్తుంది హాయ్ అర్జున్. హాయ్ అనిత, హౌ ఆర్ యు? అర్జున్ నేను బాగానే ఉన్నాను. అది సరే, ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఏ రాకూడదా? కాదు, ఎందుకు వచ్చావని. నా సంగతి తర్వాతలే కానీ తమరేంటి పట్ట పగలే ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అనిత, నాలాంటి వాడిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది? అర్జున్ నీకేం తక్కువ? నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి కాదనదు. అనిత, నిజమా? అవును అర్జున్, తొలి చూపులోనే ప్రేమలోకి దించే యూత్ ఉన్న ఈ రోజుల్లో నువ్వే పాపం చాలా సైలెంట్గా ఉన్నావు. అనిత, నేను ఒక దేవతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆమె కానీ ఓకే అంటే నాకన్నా అదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. ప్రేమిస్తున్నావు సరే, మరి ఆమెకు నీ ప్రేమ విషయాన్ని చెప్పావా? చెప్పలేదు. ఎందుకని? నేను ప్రేమించానని చెప్తే ఆమె కాదంటే విని తట్టుకునే ధైర్యం ఈ గుండెకి లేదనిత, లేదు. అర్జున్, ముందు నువ్వు వెళ్ళి నీ ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పు. లేదంటే తను ఎవరికైనా ప్రపోజ్ చేస్తే ఆ తర్వాత నువ్వు దేవదాసులా మారాల్సి ఉంటుంది. అనిత, నా ప్రేమ దేవత, నా కలల రాణి, నా కలలలో ఆమెకి ప్రేమ మందిరాన్ని నిర్మించాను. నా కళ్ళ ప్రపంచానికి ఆమె యువరాణి. నువ్వు యువరాణి పేరు చెప్తే విని నేను సంతోషిస్తాను బాబు. అనిత, నీతో కాకపోతే మరి ఎవరితో చెప్తాను? చెప్పు. అర్జున్, నువ్వు ఒట్టే అమాయకుడిలా ఉన్నావు. నీలోని ప్రేమను నీలోనే దాచుకుంటే ఎలా చెప్పు? ముందు నువ్వు వెళ్ళి నీ ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పి నీ ప్రేమని సక్సెస్ చేసుకో. అనిత, అది సరే, ఇలాంటి సమయంలో నువ్వు ఇక్కడ చేయలేదు అర్జున్, నా ఫ్రెండ్ స్వాతి వస్తానంటే తన కోసం చూస్తున్నాను. అనిత, నీలాంటి అందమైన అమ్మాయి నా ఫ్రెండ్గా లభించడం నా అదృష్టం. అర్జున్, నీలాంటి మంచి మనుషులు కొంతమందే ఉంటారు. నీ మనసుకు వచ్చిన అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అయి ఉంటుంది. అనిత, ఆమె కానీ నా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే నాకన్నా అదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. నువ్వు ఇంత గాఢంగా ప్రేమిస్తున్నావు కాబట్టి తప్పకుండా నీ ప్రేమ సక్సెస్ అవుతుంది అర్జున్. నా నమ్మకంతో జీవిస్తున్నాను అనిత. నా మనసులో ప్రేమను పుట్టించి నాలో కొత్త ఆశను చిగురించేలా చేసిన నా దేవతని ఆరాధిస్తున్నాను అనిత, ఆరాధిస్తున్నాను. అర్జున్, నీ ప్రేమని తొందరగా అమ్మాయికి చెప్పి నీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ తీసుకో. అనిత, అది సరే, నీ గురించి ఏం చెప్పలేదు? అమ్మ దొంగ అంతా నా గురించి చెప్పిస్తున్నా. అర్జున్, నా మంచి కోరే నీతోనే ఆ విషయం చెప్తాను.
కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు అంతా వివరంగా చెప్తాను. మరి నేను ఇక వెళ్ళొస్తాను. బాయ్. అనిత, నీ మనసులో ఉంది నేనే అనిత. He's got the temper. He's got the temper. And the girls got crazy, yo. మల్లన్నా, మనిషిగా పుట్టి పశువుగా ప్రవర్తిస్తున్నావు. ఇకనైనా నీ ఆటలు ఆపితే మంచిది. ఎవడ్రా నువ్వు? నా దగ్గరకే వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావు.
నా చేతిలో చచ్చిపోవాలని సరదాగా ఉందా? కడప 7 రోడ్ సెంటర్స్, అనంతపురం, సప్తగిరి సర్కిల్, కర్నూలు, కొండారెడ్డి బుర్జు, కశ్మీర్ గడ్డ, విజయవాడ బెంచ్ సర్కిల్, నేను చెప్పిన ఏ సెంటర్లో అయినా సరే కత్తి పట్టుకుని ఉంటుంటే 100 మందిని అడ్డంగా నరకలను. నేను నరకడం మొదలు పెడితే నరకం బయట కూడా హౌస్ఫుల్ బోర్డులు పెడతారు. నేను నరకడానికి వెళ్లే ముందు కత్తి వదలను, చెయ్యి మార్చను, ఒంటి చేత కోస్తానా కొడక. అలాంటిది ఈ చరణ్ని చంపుతావా? నీ చేతిలో చచ్చిపోయే బలహీనుడు కాదురా ఈ చరణ్. ఇలాంటి స్మగ్లర్ని, అడవి దొంగల్ని అంతం చేయడం కోసం, దుష్టులను సంహరించడం కోసం, నా మాతృదేశాన్ని కాపాడుకుంటం కోసం ఈ మహాసంగ్రామంలో అడుగు పెట్టాను రా అబ్బాస్. చరణ్, ఈ జనాన్ని చూసి నువ్వు రెచ్చిపోతున్నావు. ఈ జనం కోసం పుట్టినవాడిలా ప్రగల్భాలు పలకకు. ఈ జనం గొర్రె మంద లాంటి వారు. మీ రాజకీయ నాయకులు నా దర్శనం కోసం క్యూలో నిలబడతారు. అవినీతి అధికారుల అండదండలు మాకున్నంత వరకు మమ్మల్ని ఎవ్వడు ఏమీ చెయ్యలేడు. రే మల్లన్న, చిలకలపూడి కిషోర్ కుమార్ అనే ఈ మెరుపుకి ఏలూరు రామారావు గారి డైలాగులు, తుళ్ళూరు బుల్లా కోటేశ్వరరావు బీకేఆర్ యాక్షన్ తోడైతే పవర్, నేను ఒక పవర్ ని వాడుకోవాలని చూడు. వెలుగొస్తుంది, ముట్టుకోవడానికి ట్రై చేస్తే మసి అయిపోతావు. తెలుసురా, నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు అమాయకుల్ని బెదిరించి బతుకుతున్నావు. ఇక నీ ఆట సాగదని చెప్పడానికే నేను వచ్చాను. నువ్వు హెచ్చరిస్తుంది ఎవరినో తెలుసా? ఈ సకల చరాచర సృష్టిని కడగంటి చూపుతో శాసించగల గండరగండు మల్లతో అని మర్చిపోకో. ఏ మల్లన్న, నీ గురించి నాకు బాగా తెలుసు. ఆ మహేంద్ర గారి అండ చూసుకొని నీ స్మగ్లింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నావు. ఆ శివారా గడ్డి అండ చూసుకొని చెలరేగిపోతున్నావు. ఇప్పటికైనా తెలిసిందిగా మా పవర్. మీలాంటి వారు మా కాలి కోటితో సమానం, మీరు మాకు గడ్డి పరకతో సమానం రా. మల్లన్న, నాకు పవర్ ఉంది, నా దగ్గర ఉన్న మనీ ఖర్చు పెడతా, నేనేమేం చేస్తా, పిఎం అని కలుస్తా, సీఎం అని పిలుస్తా అని చెల్లరే. ఐ డోంట్ కేర్. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను రెడీ. 100 కోట్ల తిన్న రామందు కూడా ఒక్క గాలి వనకు సచ్చింది. నీవు కూడా అంతే. ఒరే కుర్ర కొంక, నీలా ఉడుకు రక్తంతో విర్రవీగ యూత్ని నా సర్వీసులో ఎంతో మందిని చూశాను. చాలా మందిని చూశావు కానీ నన్ను చూడలేదు. ఈ చరణ్ కోసం జనం, ఈ జనం కోసమే చరణ్ పుట్టాడురా. ఈ మల్లన్న పేరు చెప్తేనే ఈ
ఈ రాష్ట్ర రాజధానిలో ఎంతటి పనైనా అది ఎంతటి పనైనా చిటికెలో అయిపోతుంది. అల్లన్నా ఈ ప్రజలంతా ఏకమై నువ్వు చేస్తున్న ఆగడాలు అరేసుకాలు ఆపే రోజు దగ్గరలోనే ఉంది. ఈ వేటగాడు గురి పెట్టే బాణానికి నువ్వు బలే ఒక తప్పదు. చరణ్, ఈ జనంను చూసి ఏ జనమునైతే చూసి నువ్వు రెచ్చిపోతున్నావో ఆ జనంతోనే నిన్ను కుక్కలా కొట్టిస్తా. అప్పుడు 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 తెలుస్తుంది ఈ మల్లన్న పవర్ ఏమిటో. బాబా, ఎవరి కోసం ఈ ఎదురు చూపు? అనిత, అవును నువ్వు ఏదైనా పని మీద ఇక్కడికి వచ్చావా ఏంటి? ఏం బాబా, రాకూడదా? రాకూడదని కాదు, ఈ టైంలో ఏం లేదు బాబా, నా ఫ్రెండ్ స్వాతి వస్తానంటే తన కోసం వచ్చాను. అది సరే, మీరేంటి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు? వద్దు, నువ్వు చెప్పు. ఆ లేడీస్ ఫస్ట్ కదా. అదేం కాదు, ముందు నువ్వే చెప్పు బాబా. అనిత, నేను ఒకరిని ప్రేమించాను. ఆమెకి నా ప్రేమ చెప్పి. ఎవరు బాబా ఆ అదృష్టవంతురాలు? అనిత, నీ కాకపోతే మరి నేను ఎవరు చెప్తాను? నా మనసులో ఉన్న ఆ దేవత పదే పదే నన్ను కలవరిస్తుంది. బాబా, మీలాంటి మంచి మనసున్న వ్యక్తికి తప్పకుండా మంచి జరుగుతుంది బాబా. అది సరే, నువ్వేదో ఒక గుడ్ న్యూస్ చెప్తానన్నావు, చెప్తే నేను ఆనందిస్తాగా. అవును బాబా, నా మంచి కోర నీతోని ఆ విషయం పెళ్లి విషయం మాట్లాడదామని నీతో వచ్చి చెప్పాలని వచ్చాను బాబా. ఈ అభిమాన భర్తల కోసం ఈ బావ జీవితాంతో ఎదురు చూస్తూనే ఉంటాడు. బాబా, నీ ఎదురు చూపుల యువరాని ఎవరో చెప్తే విని నేను సంతోషిస్తాను కదా. అనిత, నీ మనసు చూసిన ఆ యువరాజు పేరు చెప్తే నేను కూడా ఆనందిస్తాగా. పరశురాం బాబా, ఆ విషయం నీతోనే చెప్తాను. నువ్వు ఓకే అంటావని నమ్మకంతో చెప్తున్నాను నా పెళ్లి విషయం గురించి. అనిత, నా మనసు చూసిన మల్లెపువ్వు ఇదే అనిత, దీనే. బాబా, ఐ లవ్ యూ బాబా, ఐ లవ్ యూ సో మచ్. పాట పాట.
ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా మదిలో మెరుపులు ఎదలో పరుగులు గుండె బావి తోడుకుందమా ఇడు దాహం తీర్చుకుందమా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా వేసవిలో నిన్ను చూస్తుంటే చలి వేస్తున్నది చలి ఏంటే ఇది తాజ్ మహల్ చేరుకుందామా లవ్ గజల్ పాడుకుందామా చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా ఇదే బిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా చెలగాటమడే నీకు దగ్గర పడింది. సరాసరి నా దగ్గరకు వచ్చి నాకే టైం దగ్గర పడి వెళ్తున్నావు. ఎవడ్రా నువ్వు? నీలాంటి మాపేటాలను మట్టి కనిపించడానికి వచ్చిన అభిమన్యుడికి వారసుని ఈ రాక్షసుడు అడుగు పెట్టిన అభిమన్యుడికి వారసుని అర్జున్ అర్జున్ ఏమిటా నవ్వు? నిన్ను చూస్తే నాకు నవ్వు వస్తుందిరా. నీవు నాకు కంటి నలుసుతో సమానం. ఆ నలిసే నీ కంట్లో పడితే ఎలా ఉంటుందో ఊహించుకో. రోజు రోజుకి నువ్వు చేసే ఆగడాలు ఎక్కువైపోతున్నాయి.
నీకే మాత్రం ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపో, బ్రతికిపోతావు. శబాష్, నీ గుండె ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. సింహం దగ్గరకు వచ్చి హీరోలా మాట్లాడుతున్నావు. ఈ మహేంద్ర శక్తి సామర్థ్యాలు తెలియక అలా మాట్లాడుతున్నావు. ఒకళ్ళ శక్తి వృత్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈ అర్జునుకి లేదు. ఈ అర్జున్ రౌడీ సంస్థలు అడిగి పెడితే ఎలాంటి గుండెలైనా తల వంచి సలాం చేస్తారా? నీలాంటి సింహాలు ఈ రౌడీల్ని ఏం చేయలేవురా. అర్జున్, చిల్లర దొంగలు బెదిరించినంత మాత్రాన నిన్ను చూసి భయపడాడు కాదురా ఈ మహేంద్ర. మహేంద్ర, ఈ అర్జున్ చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీలాంటి దేశద్రోహులను, సంఘ విద్రోహులను నిన్ను నరికిన చరిత్ర నాదే. అర్జున్, అనవసరంగా ప్రగల్భాలు పలకకు, నా చేతిలో చచ్చిపోతావు. ఈ మహేంద్ర పేరు వింటేనే రాష్ట్రం మొత్తం గజ 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 వణికిపోతుందిరా. నీలాంటి ఈ రౌడీకి భయపడే ఘట్టం కాదురా ఈ అర్జున్. నీ గుండెలు చీర్చి ఆ రక్తంతో ఆ కాళికా దేవికి రక్తం పూచేస్తారా? నేనేం వీధి గుండాను కాదు, బెదిరిపోయి పారిపోవటానికి. నీలో రక్తాన్ని పీల్చుకొని తాగి ఆనందించే మహేంద్రుణ్ణి. మహేంద్ర, నువ్వు ప్రాణాలు తీసిన అర్ధనాథుల నుండి పుట్టిన చచ్చికే మర రూపమేర అర్జున్. వస్తా, మరలా వచ్చి నీ పాప చిట్టాన్ని ఫైల్ చేసి నిన్ను అర్చటం వస్తా. సరసంగా మీటు దుంటే ఎంత హాయిగుండే. నిదురపోవడానికి దిండు నాకెందుకు, నడిని తల దిండు చేస్తుంటే బాగున్నది. చూస్తూ ఉన్నావు నా దిక్కును వినిపిస్తావు, ఇన్ని నన్ను లేని బాగుతం బాగుంది. ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలాగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే. జలే 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 జలే
ప్రేమతో దూరమా విల్లన్నీ మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది పట్టు జారి పరువం నవ్వు జారకుండా పట్టుకుంటే అన్నలాడిపోయి ఆరాటం బాగుంది నీ కోల కళ్ళు రెండు నా కళ్ళు నాలో దించేస్తుంటే అల్ల కల్లోలంగా అయిపోవడం బాగుందే సంపుల్లోన మ్యాండోలిను ఉందే నీ నడుము మడతల్లోన నాద స్వరముందే సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే ఈ అన్నవారం అంటే ఏందనుకున్నావురా? హీరో అనిత రామా ఓ అనిత యారోడా రామా ఏ మిస్టర్, ఎవరు మీరు అలానే చూస్తున్నారు? ఏమిటా అర్థం? నీకు పిల్లలంతమంది? వాట్ ఏ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. మిస్ నిన్ను చూస్తుంటే చూడమాక నీ అందానికి మదిపోయినట్టుంది. అలాగైతే పిచ్చి ఆసుపత్రికి వెళ్ళండి, మీ వైద్యానికి ట్రీట్మెంట్ ఇస్తాడు. రెడీ? నీ పేరేంటి? ఏహే, నా పేరు అనుష్క కాదు, నా పేరు అనిత. అనిత. అనిత ఓ అనిత. ఓ అనిత. ఏయ్, అసలు మీ ఇద్దరికి ఒళ్ళు ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉంది, తిమ్మరెక్కుతుంది. మాతో ఆడాలి. అనిత మాతో ఆడాలి. ఆడాలి. నువ్వు వెళ్ళు, నీకోసం మంచి అమ్మాయిని లోపల సెర్చ్ చేశాను, పో. అంటే ఇప్పుడు నీతో ఆడి పాడితే నాకు సగం గోల పోయిద్ది, అంతేనా? గురువు గారు నేను వెళ్తున్నా, బాగా వేసుకో. Vai,
चल आ जाते कुछ जफ्फियां ते कुछ पप्पियां बिल्ला गोरी गोरी चिकनी गोरी गोरी बिल्ला गोरी गोरी चिकनी गोरी गोरी నమస్తే మల్లన్న నమస్తే నమస్తే మిత్రమా నమస్తే ఏమిటి ఇలా వచ్చారు నాతో ఏమైనా పనుందా అవును మల్లన్న ఏమిటది ఎవరినైనా వేసేయాలా చెప్పు నా కొడుకుని అడ్డంగా నరికేస్తా అవును మల్లన్న ఎవడు 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 అనామకుడు ఆ నా కొడుకుని నరికి వాడి రక్తాన్ని నా బ్రాందీలో పోసుకొని తాగుతా చెప్పు మిత్రమా మల్లన్న ఎవడు కుర్ర కుంక అర్జునంట వాడు నాపై వెంకవేరికి వచ్చాడని తెలిసింది వాడు గాని ఆ రాజారెడ్డి కేసు విషయం వెంకవేరి చేస్తే నా పదవికే ప్రమాదం శివారెడ్డి శివారెడ్డి వాణ్ణి ఎలాగైనా అడ్డు తొలగించి నీకు అడ్డు లేకుండా చేస్తా నీ అండదండలు మాకెప్పుడు ఉండాలి మల్లన్న మరొక విషయం ఆ రాజారెడ్డికి అంతం చేస్తే కొత్తగా ఈ అర్జున్ గాడు వచ్చాడు ఈయన్ని కూడా లేపెత్తే ఇక మనకి ఈ రాష్ట్రంలో తిరిగే ఉండదు ఈ రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టుకొని పరిపాలించవచ్చు శివారెడ్డి నీకా పవర్ ఉందని నాకు బాగా తెలుసు ఎలాగైనా వాడి కన్ను నా వ్యాపారాల మీద పడకుండా చూసే బాధ్యత నీదే మల్లన్న శివారెడ్డి ఈ శివారెడ్డి ఈ సీమలో నిన్ను మించిన వాడు లేడు నీ పేదాశక్తికి తిరిగే లేదు ఈ ఆనంద సమయంలో మన నిషాతో ఎంజాయ్ చేసుకుందాం ఓకే మల్లన్న ఓకే నిషా కమాన్ నిషా రాజేష్ లైట్ అప్ దయచేసి ఆర్గనైజర్స్ డైరెక్టర్ గమనించాలి వర్షం పడుతుంది డైరెక్టర్ గారు ఆర్గనైజర్ గారు గమనించాలి బయట వర్షం పడుతుంది మీరు త్వరగా ముగించేయాలి పాటలు పెట్టేసేయండి ఫస్ట్ వర్షం పడకపోతే తర్వాత నడుపుకుందరు డైరెక్టర్ గారు ఆర్గనైజర్ గారు గమనించాలి వస్తువులన్నీ ఇక్కడ తడిసిపోతున్నాయి ఓకే సార్ సుధీర్ గారు ఓకే
గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామవే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ చేరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడెక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామసలకానే పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే పడుకోరే కుక్కల్లాగా మీ వాళ్ళు చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందా మామవే అంటే కొట్టైనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేమం మానేమంటుంది అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటారు జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం సోసి ఇల్లాలా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్ద నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసలకానే
కనిపించావే
ఆడిస్తావా నన్నే ఓడిస్తావా ఆడిస్తావా నీలో చూటిస్తావా ఆటకు నీలో పుట్టు ఎత్తకు చేసి పట్టు 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 పట్టవా తీసిన పట్టు బస్సుకి వస్తాను బండికి వస్తాను కారుకి వస్తాను లారీకి వస్తాను బస్సుకి వస్తాను బండికి వస్తాను కారుకి వస్తాను లారీ ఎక్కుస్తాను ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా ఏదైనా ఎక్కేసిరా ఎదలో నా పక్కేస్తారా ఓ ఎస్
భీముడై వస్తాను కాముడై వస్తాను కృష్ణుడై వస్తాను రాముడై వస్తాను భీముడై వస్తాను కాముడై వస్తాను కృష్ణుడై వస్తాను నీ వేషంలో వచ్చినా వస్తా నీ ఆవేశం తగ్గిస్తాను ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గిస్తాను బాయ్ బాయ్ వస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని కలబడి కమ్మేస్తోంది సందడి తోడు కావాలి అంటూ ఇప్పుడు ఎందుకు కనిపించలేదు కన్నీళ్ళొస్తే తుడిచేందుకు సంతోషాన్ని పంచేందుకు ఎవరు లేని జన్మెందుకు కనిపించింది గుండెల్లో ఏదో సరి గుండెండి గోలచడి కళ్ళల్లో కలబడి కమ్మేస్తోంది సందడి కోరింది నన్ను నీతోనే ఉంటానని ఆనందం మనతోనే నాతో ఉంటే వస్తానని తోడుగాలి మారి